హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనము ఈరోజు నాటుకోడి కూర ఎలా వండాలో చూసేద్దామా? వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ చూపెడుతున్నాను, చూసేసేయండి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు, గసగసాల, షాజీరా, ఎండు కొబ్బరి. నేను చూపెట్టిన ఇవన్నీ కూడా ఇవి ఒక హాఫ్ కేజీకి చూపెడుతున్నాను. ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. వీటన్నింటినీ మనము మంచి మసాలా ముద్దలాగా నూరుకోవాలి. అవి ఎలా నూరుకోవాలో నేను తర్వాత చెప్తాను. ఒక 7 నుండి 8 వెల్లుల్లి రిబ్బులు తీసుకొని వీటిని కొంచెం కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగా చూపెట్టిన మసాలా దినుసులతో పాటు ఒక మీడియం సైజు ఆనియన్ని ఒక సగం తీసుకొని ఈ మసాలా దినుసులతో కలిపి మనము గ్రైండ్ చేసుకోవాలండి. వీటిని మనము ఎప్పటికప్పుడు, అంటే మనం ఎప్పుడైతే కర్రీ చేస్తామో అప్పుడే మనము ముద్దగా చేసుకుంటే సరిపోతుంది. కొందరు ఏంటంటే ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటారండి మసాలా పౌడర్ని. అలా టేస్టీగా ఉండదు. ఇలా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మాత్రమే టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇది ఒక 5 నిమిషాల టైం పడుతుంది, అంతకన్నా ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము ఆనియన్ని వేసి పట్టుకుంటున్నాం కదా, అలా వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వెల్లుల్లి రెబ్బలు చూపెట్టాను కదండి, మనము ఇట్లా చికెన్ వండేటప్పుడు మనము ఆయిల్లో వేసుకుంటే స్మెల్ అనేది చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. అందుకనేసి వాటిని నేను అలా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, నేను హాఫ్ కేజీ నాటుకోడి తీసుకున్నాను. అంటే నాటుకోడి అంటే కట్ చేయంగా హాఫ్ కేజీ చికెన్ అండి, నాటుకోడి చికెన్. ఇక్కడ నేనేమి స్కిన్ అదంతా రిమూవ్ చేయించలేదండి, ఎందుకంటే స్కిన్ రిమూవ్ చేస్తే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు. సో మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొనేసి విత్ స్కిన్తో తీసుకోండి. డెఫినెట్గా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనము ముందుగా నూరు పెట్టుకొని పక్కకు పెట్టుకున్నటువంటి ఆ మసాలా ముద్దను ఈ చికెన్లో వేసుకొనేసి కలుపుకోవాలండి. సో అన్నింట్లో ముఖ్యమైనది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను, ఒక స్పూను కారం, మీన్స్ ఒక స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం, ఒక హాఫ్ స్పూన్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టమాటో. ఇది మీ ఇష్టం అండి, కొందరు వేసుకోరు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా టమాటో వేస్తాను. ఎందుకంటే టమాటో వేసినప్పుడు కొంచెం పులుపు అనేది మనకు కర్రీకి టచ్ అవుతుంది, అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదివరకు మీరు వేసి ఉండకపోతే ఒకసారి మీరు వేయండి, వేసి ట్రై చేయండి. డెఫినెట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకొనేసి మనము ఇందాక హాఫ్ ఆనియన్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. లేదు అంటే ఇంకొక ఆనియన్ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి, టేస్టీగా ఉంటుంది. సో కొంచెం పసుపు, ఇందాక మనము పక్కకు కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, వీటన్నిటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారి ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఆయిల్లో వేసుకొని మీరు ఫ్రై చేసేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఒకసారి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కొంచెం మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందాక మనము పక్కకు పెట్టేసుకున్నాం కదా అండి, అన్ని మసాలాలు అన్నీ కలిపిన చికెన్ను, దాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఏదైతే చూపెడుతుందో అది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపెడుతున్నాను. డెఫినెట్గా మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం కుక్ అయ్యాక మనం ఇంకా ఈ క్యాప్ పెట్టేసుకొనేసి కుక్ చేసుకుందామండి. కాకపోతే ఇది నాటుకోడి కూర కదండి, కంపల్సరీ ఎక్కువ టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనము మటన్ కుక్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది. నార్మల్ చికెన్ లాగా అంత తొందరగా అయితే కుక్ అవ్వదు అండి. ఒకవేళ టైం ఎక్కువ పడుతుంది, ఇంత టైమా
అనేసి మీరు అనుకుంటే దీన్ని మనం కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చండి. కుక్కర్లో అయితే ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకుంటే మనకు ఒక 10 మినిట్స్ లోపు మనకి కర్రీ అనేది అయిపోతుందండి. అంటే కొందరు ఏంటంటే చికెనే కదా ఎందుకు మనము కుక్కర్లో పెట్టి కుక్ చేయాలనేసి అనుకుంటారు కదా. అలాంటప్పుడు మీరు నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో మనము నార్మల్ చికెన్తో పోలిస్తే దీంట్లో మనకు కొంచెం పోషకాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఇది కుక్ అవ్వాలి కాబట్టి నేనైతే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే అది అప్పుడే ఇది మనకు మంచిగా కుక్ అవుతుంది. ఒకవేళ మీరు కుక్కర్లో వేసుకునేది ఉంటే ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇన్ని వాటర్ కుక్కర్లో వేసుకోకూడదు. సో మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా మా వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను ఒక గుప్పెడు కొత్తిమీర వేసానండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఈ కరివేపాకు టేస్ట్ అనేది గ్రేవీకి వస్తుంది. నేను లాస్ట్లో కూడా కరివేపాకు వేస్తానండి, కొత్తిమీర వేస్తానండి. అది ఖచ్చితంగా మంచి టేస్ట్ ఉంటుంది. అది స్మెల్ కోసం వేస్తాను. ఇక్కడైతే ఇది నేను టేస్టీ కోసం వేస్తాను. చూడండి కొంచెం కొంచెంగా దగ్గర పడ్డట్టు అనిపిస్తుంది కానీ ఇంకాస్త టైం పడుతుందండి. మనకి అంటే కుక్ అయిందా లేదా అనేసి మనము చూడాలండి. మనము దాన్ని పీస్ని టచ్ చేస్తే చూడండి, మీకు చూపెడుతున్నాను, మనకు తెలిసిపోతుంది అది కుక్ అయిందా లేదా అనేసి. చూడండి ఇలా అయిందా లేదా అనేది ఇలా టెస్ట్ చేసుకోవాలండి. సో చూడండి ఎంత మంచిగా ఎంత మెత్తగా కుక్ అయిందో కదా అండి. సో ఇంకా మనకి అంటే ఆల్మోస్ట్ మనకు కుక్ అయినట్టే అండి. సో నేనైతే ఇంకా కుక్ అయిపోయింది అనేసి స్టవ్ ఆపేసానండి. చూడండి సూప్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇది ఓన్లీ అన్నానికే కాదండి, రైస్కే కాదు, చపాతీకైనా, పూరీకైనా, పుల్కాకైనా దేనికైనా బాగానే ఉంటుందండి. ఇంకా మక్క గ్యారెలు అంటారు కదండి, వాటికి కూడా ఇది చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చండి. సో ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా మనం ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంకా మనకు వేడి వేడిగా నాటుకోడి పులుసు తయారైనట్టే అండి. చూడండి ఎంత బాగుందో కదా. సో మేము చెప్పినట్టు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి. మమ్మల్ని మీరు ఖచ్చితంగా ఆదరిస్తారనేసి ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు ఉంటానండి.